హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. మనతో పాటు అయితే జ్యోతిష్యాలయం చెందిన శ్రీరంగం శ్రీనివాసులు ఉన్నారు. సో వారినైతే మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక అవార్డు విన్నర్ అనమాట తను. సో బంగారు నంది అవార్డు విన్నర్. ఈ అవార్డు ఎందుకు వచ్చింది, ఎన్ని రోజుల నుంచి జ్యోతిష్యాలయంలో ఉన్నారు? సో ఎందుకంటే సమాజంలో ఇప్పుడున్న ఆస్ట్రాలజర్స్ చాలామంది కొంచెం మనకి ముందుకు పోవడానికి ఒక దారి అనేది చూపిస్తున్నారు. సో అలాంటి వృత్తిలో ఉండి ఈ అవార్డు తీసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే మనము కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ముందుగా మీకు కంగ్రాచులేషన్, ఎందుకంటే అవార్డు వచ్చింది. మీరు ఎన్నో ఇయర్స్ నుంచి చాలా కష్టపడి ఉంటే మీరు ఈ స్థాయికి వచ్చారు కదా. సో మాకు చెప్తారా, మీరు ఎన్ని ఇయర్స్ అంటే ఆస్ట్రాలజీని స్టార్ట్ ఎప్పుడు చేశారు? ధన్యవాదాలమ్మా. ముందుగా స్వామివారి అనుగ్రహంతో నేను వసంతనగర్ కాలనీ సిబిసిఐడి కాలనీలో కృష్ణుడి దేవాలయం చేసేవాడిని. నేను ఆ టెంపుల్ 30 ఇయర్స్ నుండి చేస్తున్నాను. ఒక 20 ఇయర్స్ బ్యాక్ శ్రీ జ్యోతిష్యాలయం ప్రారంభం చేశాను. వచ్చినటువంటి భక్తులకి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చేవాళ్ళు, దేవాలయం దగ్గరికి. శ్రీ జ్యోతిష్యాలయం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి దోషాలు కానీ, నక్షత్ర దోషాలు కానీ, గ్రహ దోషాలు అటువంటివన్నీ కూడా తొలగించడానికి ఏమి చేయాలి, ఏమి చేస్తే, ఎలా చేస్తే ఆ పరిహారం అవుతుంది అనేటటువంటిది వారికి కూలంకషంగా చెప్పేవాడిని. ఆ విధంగా ఆ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా అలా నాకు పరిచయం అయ్యి నేను 20 సంవత్సరాల నుండి జ్యోతిష్యాలయం చెప్తూ ఉన్నాను అందరికీ కూడా. ఇప్పుడు మామూలుగా మనకు జ్యోతిష్యం ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం కంపల్సరీ అవసరం. కానీ కొంతమందికి అంటే మన పేరెంట్స్కి కొంతమందికి అది రాయాలన్న కూడా ఆలోచన ఉండినది ఇంతకుముందు. సో అలాంటి వాళ్ళకు మీరు జ్యోతిష్యాన్ని దేని బేస్ చేసుకొని చెప్తారు? అంటే ఒక సమయంలో పూర్వకాలం అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎటువంటి నక్షత్రాలు కానీ ఆ టైమింగ్స్ కానీ పెద్దవాళ్ళు రాసి పెట్టేవాళ్ళు కాదు. అప్పట్లో పేర్ల ప్రకారమే చూసేవాళ్ళు. వివాహానికి పొంతన కానీ ఇవన్నీ కూడా పేర్ల ప్రకారమే చూసి వివాహాన్ని నిశ్చయించేవారు. ఆ తరువాత ఈ 20 ఇయర్స్ నుండి బాగా జ్యోతిష్యం అనేటటువంటిది బాగా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వివాహానికి కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఏ చిన్న పూజ చేయాలన్నా కూడా ఏ రోజు మంచిది, మా నక్షత్రం ఇది, ఆ నక్షత్ర ప్రకారం ఎలా ఉంటుంది, లేదు పేరు, ఆ నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ తెలియకపోతే మరి వారి పేరు, ఆ పేరు ప్రకారం ఎలా ఆ నక్షత్రం ఎలా వస్తుంది అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము చాలామంది హిందువులో పుట్టిన తర్వాత తెల్లవారుజామునే లేయాలి, అంటే 6 లోపే పూజ చేయాలి, దీపం పెట్టాలి అని చాలామంది అంటుంటారు కదా. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే తెల్లవారుజామునే లేవాలంటే సూర్యోదయానికి పూర్వమే లేస్తే మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా, మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఏమిటంటే ఆ తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. తెల్లవారుజామున ఋషి స్నానం చేసిన తర్వాత 5 గంటల నుండి 6 గంటల వరకు ఋషి స్నానం, అంతకుముందు 4 గంటల నుండి 5 గంటల వరకు దేవతా స్నానం, ఆ తదుపరి 6 గంటల నుండి 7 గంటల లోపు సూర్యోదయం అయ్యేలోపుగా మానుష్య స్నానం ఆచరించి భగవంతుడికి, మనకి ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణుడు. ఎటువంటి భగవంతుడు కూడా మనకి ప్రత్యక్షంగా కనపడడు, కానీ ఆదిత్య హృదయం కానీ అటువంటి సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు చేసి ఆ యొక్క దీపాన్ని వెలిగించి సూర్యనారాయణమూర్తిని ఎటువంటి సూర్యనారాయణుడికి అర్ఘ్యపాధ్యాయాలు ఇస్తే మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి సూర్యనారాయణమూర్తిని సేవించినా, ఆ స్వామివారి సూర్య భగవాన్ని కొలిచినా కూడా అటువంటి దోషాలు తొలగిపోతాయి. అందుకని ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపం వెలిగించుకుంటే మంచిదని పెద్దవాళ్ళు కూడా చెప్పేది. అందుకని ఇప్పుడు చాలామంది బిజీ లైఫ్ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉరుకుల పరుకుల జీవితం అనేది అనుభవిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకు పూజ చేయడం టైం లేకపోయిండొచ్చు. అలాంటి వాళ్ళు దైవస్మరణ ఏ విధంగా చేస్తే వాళ్ళకు ఆ పూజ చేసినంత ఫలితం వస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్, ఉదయాన ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారు, వచ్చి చాలామంది నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా సూర్యోదయానికి ముందు లేచేటటువంటి
ఇది చాలా వరకు తగ్గిపోయింది. ఎవరు కూడా సూర్యుడిని, ఉదయించే సూర్యుడిని ఎవరు చూడట్లేదు. సూర్యోదయం అయిన తర్వాత 8కో 9కో 10కి లేస్తున్నారు, కానీ అది తప్పు. తెల్లవారుజాము లేచి ఆ స్వామిని నమస్కరించి దీపం వెలిగించి ఆయనకి అర్ఘ్యం ఇచ్చినా కూడా ఆయన మన కోరికలన్నీ తీరుస్తాడు, మన ఆరోగ్యం బాగుంటుంది. అటువంటి సూర్య భగవానుడికి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు లేచినా ఆ సూర్యనారాయణ నమస్కారాలు చేస్తే చాలు, ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.